ఈ ప్రభుత్వంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగనే ఈ ఫేస్బుక్ ద్వారా లైవ్ చూస్తున్న వారికి మన ప్రభువైన యేసుక్రీస్తులో వందనాలు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో, కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడి. అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడి. ఎట్టి న్యాయం బట్టి అది కొట్టివేయబడి. కాబట్టి మనం గత బైబిల్ క్లాసులో ఎట్టి న్యాయం బట్టి కొట్టివేయబడిను చూసాం. అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడి. బైబిల్లో అతిశయ కారణం అనేది, అతిశయం అనేది 3 సందర్భాలు ప్రత్యేకించడం చెప్పడం జరిగింది. నెంబర్ 1, భూ సంబంధంగా అతిశయ కారణం గురించి మాట్లాడదండి. నెంబర్ 2, ధర్మశాస్త్ర సంబంధంగా అతిశయ కారణం గురించి మాట్లాడుతుందండి. నెంబర్ 3, ఆత్మ సంబంధంగా క్రీస్తు యేసు నందు అతిశయ కారణం మాట్లాడుతూ జరిగింది. అతిశయ కారణం అనేది ఎలా ఉండిద్దంటే, అతిశయ కారణంలో 3 పాయింట్లు చెప్పడం జరిగింది. మనుషులు దేనివల్ల అతిశయిస్తారు? భూ సంబంధంగా. దానియేలు గ్రంథం, క్షమించాలి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం. ఇర్మియా గ్రంథం పేజీ నంబర్ 636, 9వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చును, జ్ఞాని తన జ్ఞానం బట్టి, నెంబర్ 1, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. నెంబర్ 3, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. కాబట్టి భూమి మీద మనుషులు 3 రకాలుగా అతిశయించే ఒక విషయం చెప్పాడు. నెంబర్ 1, జ్ఞాని. జ్ఞానం కలిగిన వాడు అతిశయిస్తారు. వాళ్ళ అతిశయాన్ని గురించి గ్రంథం మాట్లాడగలిగింది. భూ సంబంధంగా మంచి జ్ఞానం నడుకు, నేను బాగా తెలివితేటలు కలిగిన వాడిని, నా జ్ఞానం బాగుంది అని అతిశయించవచ్చు. నెంబర్ 2, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. 3, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. వాస్తవానికి జ్ఞానం కానీ ఏదైనా సరే మానవ జాతికి దేవుని వలన కలుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానం అనేది దేవుని వలన కలుగుతుంది. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం ఉంటుంది. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాయళ్ళ. అది ఓహో, జ్ఞానం కొదువుగా ఉంటుంది అంటే దేవుడు అనంత జ్ఞాని. దేవుడు జ్ఞానానికి నువ్వు ఇంతని కొలత వేయలేవు. మానవ జ్ఞానానికి కొలత ఉంది. దీన్ని బట్టి మానవ జ్ఞానం వేరు, దేవుని జ్ఞానం వేరు. నువ్వు జ్ఞానం ఎంత కలిగి ఉన్నా కొంత కొదువై ఉంటావు. ఆ కొదువైన జ్ఞానాన్ని దేవుని యొద్ద నుంచి పొందాల్సిందంటే ఏంటంటే అర్థం ఏంటంటే, దేవుడు జ్ఞానానికి మూలమై ఉన్నాడు. దేవుడు జ్ఞానానికి మూలమైనాడు. కాబట్టి జ్ఞాని తన జ్ఞానం బట్టి అతిశయింపకూడదు, గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానం ఉంటాడు కానీ జ్ఞానం లేదని అంటాం కాదు. జ్ఞానులు ఉన్నారు, వాస్తవానికి లేరనే మనం అనకూడదు. యేసు ప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చారు, గుర్తుపెట్టుకోవాల్సి వచ్చింది.
కానీ తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. నేను ఎంత తెలివితేటగలవాడిని, నేను ఎంత గొప్పవాడిని, లేకపోతే నాకు ఎంత ఇది ఉంది, అతిశయిస్తూ ఉంటారు మనుషులు. నా జ్ఞానాన్ని బట్టి ఉద్యోగం వచ్చింది, లేకపోతే నా జ్ఞానాన్ని బట్టి ఇది జరిగింది, నా జ్ఞానం అని అతిశయించవాకది. దేవుడు నీకు అది అనుగ్రహించాలనుకున్నాడు, అనుగ్రహించాడంతే. అయితే నువ్వు జ్ఞానం కొదువే ఉన్నవాడని విషయం మర్చిపోకూడదు. బైబిల్ గ్రంథం మొత్తంలో జ్ఞానవంతుడు అని పేరు పొందిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన సొలొమోను. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ఇప్పుడు నేర్చుకిస్తున్నాడు. అది మనం పక్కన పెడదాం. సొలొమోను జ్ఞానవంతుడు, జ్ఞానం కలిగిన వాడు. అతని జ్ఞానాన్ని పరీక్షించడానికి, అతను చేసే భోజనాన్ని చూడటం కోసం షేబాదేశపురాణి వచ్చినట్టుగా మన గ్రంథంలో ఉంది. ప్రభు యేసుక్రీస్తు ఆ విషయం చెప్పాడు. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగ చెప్పసాగి, ఈ తరం వారు దుష్టతరం వారు ఉండి సూచక క్రియను అడుగుచున్నారు. అయితే యోనాను కూర్చిన సూచిక క్రియే కానీ మరి ఏ సూచిక క్రియయు వీరికి అనుగ్రహింపడు. యోనా నినివే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉన్నో అలాగనే మనిషి కుమారును ఈ తరం వారికి సూచనగా ఉంది. దక్షిణ దేశ ప్రాణి విమర్శ కాలమున ఈ తరం వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపించను. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు, అదనమాట. సొలొమోను జ్ఞానం వినటానికి ఆవిడ ఆ దేశం నుండి ఈ దేశం వచ్చింది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సొలొమోను జ్ఞానం ఎంత గొప్పదంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో మత్తయి సువార్త 12వ అధ్యాయం 40. విమర్శ సమయమున దక్షిణపు దేశపురాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపించారు. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతము నుండి వచ్చింది. అదనమాట, భూమి అంతము నుండి వచ్చింది. కాబట్టి సొలొమోను జ్ఞానం ఎంత గొప్పదో గ్రంథం తెలియజేయండి. కానీ తన జ్ఞానాన్ని బట్టి అతిశయింపకూడదు. భూ సంబంధంగా ఏ మనుషుడు తన జ్ఞానాన్ని బట్టి అతిశయింపకూడదు. ఎక్కువ మంది తమ జ్ఞానాన్ని బట్టి అతిశయించే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనుషులు అతిశయించకుండా ఉండడం కోసం ఏం చేశాడు దేవుడు? నీకు జ్ఞానం కొదువుగా ఉంది, నీకు కొదువైన జ్ఞానం కావాలంటే దేవుడిని అడగాలి అని అతిశయించే మనుషులు చెప్పాడు. ప్రభు యేసుక్రీస్తు అంటే ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అదనమాట. ఏ జ్ఞానాన్ని గురించి ఆవిడ తెలుసుకోవాలని భూమి ఆకాశం వచ్చిందో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. పెట్టుకోవాల్సి విషయం. అలా చెప్పుకుంటూ వెళ్తే జ్ఞానాన్ని గురించి అది వదిలేద్దాం. 2, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. వాస్తవానికి ఏంటంటే ఏ వ్యక్తి అయినా ఒక రాజ్యాన్ని జయించాడంటే, లేకపోతే ఏ వ్యక్తి అయినా ఒక యుద్ధంలో జయించాడంటే, కానీ ఏ వ్యక్తికైనా ఒక రాజ్యం అప్పగింపబడిందంటే అది దేవుని వలన కలిగింది అనుకోవాలి తప్ప తన వలన కలిగిందని ఎప్పుడు అనుకోకూడదు. మనం ఏదైనా ఒకటి దేవుని యొద్ద నుండి పొందాం అనుకోవాలి. పొందితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే అది ఏది పొందినా కూడా, ఒక వస్తువు పొందినా కూడా ఇది దేవుని వల్ల నాకు లభించింది, ఆయన దయ వల్ల నాకు ఇది అనుగ్రహించబడింది అనుకోవాలి తప్ప మనుషుడు తన శౌర్యాన్ని బట్టి ఏదో నేను జయించాను, లేకపోతే శౌర్యాన్ని బట్టి ఏదో సాధించాను అని అనుకోవటం చాలా పొరపాటు. అది అవివేకం అవుతుంది.
కీర్తనలో 52లో కొంతమంది కీడుని బట్టి అతిశయించే వాళ్ళు ఉంటారు. ఇది మొదటి సమూయేలు గ్రంథం 22:9లో దోయోగుని గురించి చెప్పబడింది. మీరు ఇంటికి వెళ్తే మొదటి సమూయేలు 22 అధ్యాయం చదువుకోండి. అతని గురించి మాట్లాడుతూ, సూర్యుడా చేసిన కీడుని బట్టి నువ్వు ఎందుకు అతిశయపడుచున్నావు అదనమాట. సూర్యుడు చేసిన కీడుని బట్టి అతిశయపడుతున్నాడు. కాబట్టి కొంతమంది కీడు చేసిన చాలా మేలు చేసి అది తనకు ఏదో మేలుగా ఉండి అతిశయపడుతూ ఉంటారు. కాబట్టి సూర్యుడా చేసిన కీడు పెట్టి అతిశయపడతాం, అంతకంటే వేరేదేం లేదు. ఇది దోయోగుని గురించి చెప్పబడింది. మొదటి సమూయేలు గ్రంథం 22 అధ్యాయం ఇంటికి చదువుకోండి. మనుషులు తమ సూరత్వాన్ని బట్టి ఏది సాధించలేరు. దేవుడు అనుగ్రహించబడితే దాన్ని సాధిస్తారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ మీకు బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ పెట్టాడు. అనేకం ఉన్నాయి, ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకోండి. మీకు తెలిసిన ఆయనే నెబుకద్నెజర్. అంటే ఇశ్రాయేలీయులు నెబుకద్నెజరు చెరగొని పోయాడు బబులోనుకు. ఆ బబులోను చెరగొని పోయిన వాళ్ళు దానియేలు కూడా ఉన్నాడు. దానియేలు రాజుకు వచ్చిన కల భావాన్ని తెలియజేసేవాడు. రాజుకి ఏదన్నా ఒకటి సంభవించినప్పుడు దాన్ని తెలియజేసినప్పుడు రాజు దానియేలును మెచ్చుకునేవాడు. అంటే రాజుకి ఎలాంటి కళ వచ్చినా కూడా ఆ కళ భావం చెప్పేవాడు. మనందరూ తెలిసిన విషయమే. నెబుకద్నెజరు తర్వాత నెబుకద్నెజరు కూతురు కొడుకు బెల్షాజర్ ఒక ఆయన ఉన్నాడు, గుర్తుపెట్టుకోవాలి. బెల్షాజర్ దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో దానియేలు గ్రంథం మనకు 5వ అధ్యాయంలో బెల్షాజర్ కనపడతాడు. ఈయన ఒక విందు చేసుకుంటూ ఉంటే బాగా త్రాగుతుంటే ఒక చెయ్యి వచ్చి అలా రాసి గోడ మీద వెళ్ళింది. కలవరపడ్డాడు. తన సామ్రాజ్యంలోని జ్ఞానులు పిలిచాడు, జ్యోతిష్కుని పిలిచాడు, విద్యగలను వాళ్ళు పిలిచాడు. మొత్తాన్ని పిలిచి దాని భావం చెప్పమన్నాడు. ఎవరు చెప్పలేకపోయినప్పుడు రాణి ఏమందంటే, అయ్యా మీ నాన్నకాలంలో శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు దానియేలు. ఆయనందు దేవుని ఆత్మ కలదని అంటే నాన్న అంటాడు. నాన్న అని అంటాడు. వాస్తవానికి బెల్షాజర్కి నెబుకద్నెజరు తాత అవుతాడు. అతను దేవుని ఆత్మ కలిగిన వాడు. అతను తప్ప ఈ కలభావం చెప్పేవాడు ఎవడూ లేడంటాడు. అప్పుడు దానియేలుని పిలిపిస్తాడు బెల్షాజర్. పిలిపించినప్పుడు బెల్షాజర్కి ఏం జరిగిందో చెప్పడు, నెబుకద్నెజరుకి ఏం జరిగిందో చెప్పాడు. అది మెయిన్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. నెబుకద్నెజరుకి ఏం జరిగిందో చెప్పాడు. వాస్తవానికి నెబుకద్నెజరు ఈ యొక్క రాజ్యాలు మొత్తం జయించడానికి కారణము దేవుడు ఆయనకు అనుగ్రహించిన విషయం మర్చిపోయాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము ఒక చిన్న మాట వాడాడు అక్కడ. 37వ వచనం ఉంటుంది. 37వ వచనం ఉంటుంది. రాజా, పరలోకముందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమను అనుగ్రహించున్నాడు. అది ఆయన అనుగ్రహించాడు కాబట్టి మీరు తమకు రాజులకు రాజు ఉన్నారు. అది అంతకంటే ఏం లేదు. నువ్వు ఏదైనా ఒక దాంట్లో ఉండాలంటే దేవుణ్ణి అనుగ్రహిస్తాడు. తమ రాజులకు రాజు ఉన్నాడంటే పరమందున దేవుడిని అనుగ్రహించాడు. అయితే దేవుడు తనకు అనుగ్రహించాడు అనే విషయం మర్చిపోయి బబులోను రాజు ఏమనుకున్నాడంటే, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం ఇలా అనుకున్నాడు. బబులోను రాజు దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30 వచనం.
రాజు బబులోను ఈ మహావిశాలపట్నము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరంగా నేను కట్టించింది కాదని తనలో తను అనుకోను. అదన్నమాట నా బలాధికారం. సూర్యుడా, గుర్తుపెట్టుకోవాలి, సూర్యుడు తన శరీరాన్ని బట్టి అతిశయపడు. కాబట్టి నా బలాధికారం వల్ల దీన్ని సంపాదించాను అంటే తన పవర్ గుర్తుపెట్టుకోవాలి. ఇది నా శక్తి అని తను ఎప్పుడైతే అనుకున్నాడో దేవుని ఎదురులో ఒక వయసు వచ్చింది. ఏమొచ్చిందంటే రాజు నోట ఈ మాటలు ఉండగా ఆకాశంలో ఒక శబ్దం వచ్చిన రాజుకు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన అని ఒక ప్రకటన వచ్చింది. కాబట్టి రాజు ఏం చెప్పాడు, రాజుకి ఏం చెప్పాడంటే నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయింది, తమ యొద్ద నుండి మనుషుల నుండి తరిమేదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువులు గడ్డి మెసడు, సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యంపై అధికారం చేయండి, తానెవనికి అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించను నీవు తెలుసుకుని వరకు. అదనమాట సర్వోన్నతుడు దేవుడు ఉన్నాడు, ఆయన అనుగ్రహిస్తాడు. మనం ఏం ఊహించుకుంటామంటే ఒక వ్యక్తి గెలిచాడు అనుకో, వీడు గెలిచాడండి అని మనం మాట్లాడుకుంటాం. ఉదాహరణకి మనం ప్రధాని మోడీ గెలిచాడు అనుకో, ఇష్టం లేని వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏదైనా మాట్లాడతారు. కానీ దేవుడు అన్నాడు నేను అతనికి అధికారం అనుగ్రహించాను అన్నాడు. లేకపోతే జో బైడెన్ అమెరికాలో గెలిచాడు అనుకో, దేవుడు దానికి అనుగ్రహించాడు, అంతే, దాని గురించి ఆర్గ్యుమెంట్ అనవసరం, మనం మాట్లాడటానికి లేదు. తాను ఎవరికి అనుగ్రహించాలని నిశ్చయించుకుంటాడో గుర్తుపెట్టుకోవాలా, వాళ్ళకి అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఒక ముఖ్యమంత్రి అధికారంకి వచ్చినా, ఒక ప్రధాని అధికారంకి వచ్చినా, ఒక దేశ అధ్యక్షుడు అధికారంకి వచ్చినా దేవుని హస్తం ఉంటుందని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మర్చిపోకూడదు. కాబట్టి నేను నీకు అనుగ్రహించే కావాలని సమస్త జనులను నీ వశం చేశా, నువ్వు రాజు ఉన్నావు, అది నేను నీకు ఇచ్చింది, కానీ నువ్వు దాన్ని కాపాడుకోలేకపోయావు అనే విషయాన్ని బెల్షాజరైన వాళ్ళ మనవడితో దానియేలు మాట్లాడేటప్పుడు వాళ్ళ తాతల గురించి ఇలా చెప్పాడు. ఏం చెప్పాడంటే 5వ అధ్యాయము 18 మాట్లాడుతున్నాడు. రాజా అంటే బెల్షాజర్ అంటాడు, రాజా చిత్తగించుము, మహోన్నతుడు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను తాను నీ తండ్రి నెబుకద్నెజరుకి ఇచ్చాను. అది వాస్తవానికి నెబుకద్నెజరు బెల్షాజర్కి తాత అవుతాడు. బెల్షాజరు నెబుకద్నెజరు కూతురు బిడ్డ. సరే నీ తండ్రికి అనుగ్రహించను. ఇప్పుడు ఏం చెప్తాడు చూడండి. నెబుకద్నెజరు దేవుడు అతనికిట్టి మహర్దశ ఇచ్చినందున తాను ఎవరిని చంపకూడనో వారిని చంపను, ఎవరిని రక్షింపకూడనో వారు రక్షించను, ఎవరిని హెచ్చింపకూడనో వారు హెచ్చించను, ఎవరిని పడగోయగోనో వారిని పడవేశాను. కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడువారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచుండి. అయితే అతను మనసును అతిశయించి అతిశయించాడు అనమాట. సూర్యుడా నీ శౌర్యాన్ని బట్టి అతిశయించవాక, నాకు కత్తి, నేను ఇక్కడ ఒక మెడ మీద కత్తి పెట్టానుకో, నేను తలుచుకుంటే నిన్ను బతకనించగలను, నేను తలుచుకుంటే నీ మెడ తుంచేయగలను, అది నా శౌర్యం అని. అలాంటి మహర్దశ ఇచ్చినప్పుడు అతను మనసును అతిశయించి ఇది నాది, నా బలాధికారం అనుకున్నాడు తప్ప దేవుడు ఇచ్చిన అధికారం అనుకోవాలి. అదనమాట దేవుడు ఇచ్చిన అధికారం అనుకోవాలి. కాబట్టి భూమి మీద మానవ జాతి అలాంటి ఆలోచన కలిగి ఉంటారు. ఇలాంటి సందర్భాలు గ్రంథంలో చాలా ఉండి వదిలేస్తాం, మీకు కొత్త నిబంధనలో కూడా తగులుతుంది. మూడోది, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని గురించి అతిశయించకూడదు, ఎప్పుడు అతిశయించకూడదు. మీకు తెలిసిన సందర్భం, ఒక ధనవంతుడు తన కొట్లు ఇప్పించుకొని తన ప్రాణంతో, ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, ఎంత సంపాదించానంటే నీకు అని అతిశయించాడు. దేవుడు అన్నాడు ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నాను, ఇంక వేరే ఆప్షన్ లేదు. కాబట్టి మనం ఏంటంటే వేల కోట్లు సంపాదించుకున్నాడు, ఇది నా ఐశ్వర్యము నా శక్తి వల్ల సంపాదించడం అనుకోక, అది కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కానీ మన మానవులు ఏం చేస్తారంటే మన స్వభావాన్ని ప్రదర్శిస్తాం. ఇది భూ సంబంధంగా అతిశయించే విధంలో, ఒకటి జ్ఞానాన్ని గురించి అతిశయిస్తాడు, 2
సూరత్వాన్ని బట్టి రక్షిస్తాడు. 3 ఐశ్వర్యంలో కూడా కొంతమంది రాజు పాత తరంలో రాజులు ఎలా ఉండేవాళ్ళు అంటే కీర్తనలు 20లో ఇలాగన్నాడు. పాత తరంలో రాజులు ఎలా ఉండేవాడు అంటే కీర్తనలు 27 కొందరు రథమును బట్టి కొందరు గుర్రమును బట్టి అతిశయపడుదురు. కీర్తనలు 27 కొందరు రథమును బట్టి గుర్రమును బట్టి అతిశయపడుదురు. వాస్తవానికి ఏంటంటే పాత రోజుల్లో యుద్ధ సామాగ్రి ఎదుటి రాజ్యంతో చేయడానికి ఎంత ఉందో లెక్కించుకునేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉండవు మన భారతదేశం, మనం చైనాతోనో పాకిస్తాన్తో యుద్ధం చేయాలనుకో ఏం చెప్పుకుంటారు, మన దగ్గర వార్షిప్లు ఎన్ని ఉన్నాయి, లేకపోతే మన దగ్గర యుద్ధ విమానాలు ఎన్ని ఉన్నాయి, మన దగ్గర ముందు సామాగ్రి ఎంత ఉంది, మన దగ్గర ఆటం బాంబులు ఎన్ని ఉన్నాయి. దాన్ని బట్టి ఏం చేస్తామంటే మనం తెలుసుకుంటే ఆ దేశాన్ని నాశనం చేయగలం. కాబట్టి అనుకున్నా కూడా కొన్ని దేశాలు కొంతమంది నాశనం చేయలేకపోయారు. అమెరికా ఒక తన పక్క ఉండే చిన్న కంట్రీ మీద యుద్ధం చేసి వెళ్ళలేకపోయింది. గుర్తుపెట్టుకోవాలా, చిన్న కంట్రీ మీద యుద్ధం చేసి వెళ్ళలేకపోయింది. చైనా తన పక్కనున్న తైవాన్తో యుద్ధం చేసి వెళ్ళలేకపోయింది. నువ్వు గెలవాలా గెలవకూడదని దేవుని చేతిలో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలా. పాత రోజుల్లో రాజులు ఏం చేసేవాడంటే తమ కలిగిన ఆ యుద్ధ సామాగ్రి గురించి ఆలోచించుకొని ఆహా మనం చాలా గొప్పవాళ్ళని అసిపడుతూ ఉంటారు, లెక్కించుకుంటారు. మన దగ్గర సరుకు ఎంత ఉంది, మన దగ్గర కాలుబలం ఎంత ఉందని లెక్కించుకుంటారు. నువ్వు అసిపడవాక నువ్వు గెలవాలన్నా ఓడిపోవాలని నీ చేతిలో దేవుని చేతిలో ఉందని చెప్పింది. ఇది భూసంబంధం. మనం చదువుకున్నాం రోమిలకు రాసిన పత్రిక 3 అతిశయ కారణం ఎక్కడ కొట్టివేయబడి అనేది. ఈ అతిశయ కారణం అనేది ఇశ్రాయేలు జనులకి ధర్మశాస్త్రం సంబంధించింది, గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలు ధర్మశాస్త్ర సంబంధంగా మాకు ధర్మశాస్త్రం ఉంది అని అతిశయపడుతూ ఉంటారు. మేము సున్నతి కలిగిన మనుషులు అతిశయపడుతూ ఉంటారు. వాళ్ళకి అతిశయం ఉంది కాబట్టి వాళ్ళ వాస్తవానికి మానవ జాతిని దేవుడు 2గా విడగొట్టినప్పుడు, ఇశ్రాయేలు అన్ని జనులు విడగొట్టినప్పుడు కాలక్రమేణా మొదటి శతాబ్దంకి వచ్చేలకే యోధా జాతిగా పిలువబడ్డారు. యోధా జాతిగా పిలువబడిన వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయిస్తారు. నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? ఓ ఇశ్రాయేలు కూడా నేను ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయిస్తున్నాను అని రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది చూడండి. అతిశయ కారణం ఏంటంటే వాళ్ళ అతిశయ కారణం. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా భూ సంబంధంగా అతిశయించే జనుల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం అతిశయ కారణం ఎక్కడనే దానికి ధర్మశాస్త్ర సంబంధం ఇశ్రాయేలు జనుల గురించి చెప్పుకున్నాం. 2వ పాయింట్ 17వ వచనం. నువ్వు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రం ఆశించి దేవుని దర్శించున్నావు కావా అది. కాబట్టి నేను యూదుడిని, నేను అతిశయిస్తానికి ఉంది, నాకు ధర్మశాస్త్రం ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ధర్మశాస్త్రం సంబంధంగా వాళ్ళు అతిశయిస్తారు. అందులో ఎస్పెషల్లీ వాళ్ళకి సున్నతైన గుర్తుంది. ఈ సున్నతైన గుర్తు కోసం బహు అతిశయిస్తూ ఉంటారు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం ఇలా ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక పేజీ నెంబర్ 172 కొత్త నిబంధన. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రం ఆశ్రయం తాము మీ శరీర విషయమందు అతిశయించిన నిమిత్తము మీరు సున్నతి పొందవని కోరుకుంటున్నారు అదనమాట. అతిశయం, సున్నతి వల్ల అతిశయం. మేము ధర్మశాస్త్రం కలిగించలేదు, సున్నతి ఉంది మాకు, మీకు సున్నతి ఎక్కడ అనేది
వాళ్ళు ధర్మశాస్త్ర సంబంధంగా నెక్స్ట్ ఏంటంటే సున్నతి ఉంటుంది. సున్నతి ఉంటుంది. కాబట్టి ఏ కారణం చేత నువ్వు అతిశయిస్తున్నావు అని గ్రంథం అడిగింది అనుకో, నేను ధర్మశాస్త్ర సంబంధంగా అతిశయిస్తున్నాను, నేను ధర్మశాస్త్రం కలిగిన జనుడిని, నేను యూదుడును గుర్తుపెట్టుకోవాలి. సరే, యూదుడు అయితే దాన్ని తగ్గట్టుకు నువ్వు నడుస్తావా? దాన్ని తగ్గట్టు నడుస్తావా? నువ్వు అతిశయించాలంటే యూదుడుగా చేయాల్సిన ఒక పద్ధతి, ఒక రీజన్ ఉంది. రీజన్ని మీరి నువ్వు ఏది చేసినా అది నీకు అతిశయ కారణం అవ్వడానికి ఛాన్స్ ఉండదు. రోమిల్ రాసిన పత్రిక అనేక విషయాలు చెప్పుకుంటూ ఉన్నాడు. ఇరవై 23 వచ్చిన ఉంటుంది, 2:23. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన, అదనమాట. కాబట్టి ధర్మశాస్త్రమందు నువ్వు అతిశయిస్తున్నావు, కానీ ధర్మశాస్త్రమందు నువ్వు అతిశయిస్తున్నావు అంటే ధర్మశాస్త్రాన్ని మీరుతున్నావు. గుర్తుపెట్టుకో ఆ విషయాన్ని. నువ్వే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావు అనుకోవాలా, ధర్మశాస్త్రాన్ని మీరుతున్నావు. ధర్మశాస్త్రాన్ని మీరట్లేదంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్ర సంబంధంగా నువ్వు నడుచుకోవాల్సిన ఒక పద్ధతి ఉంది ఇశ్రాయేలు. ఆ పద్ధతి లేకుండా నువ్వు ఎట్ట నడిచినా కూడా ఉపయోగం లేదు. ఇర్మియా గ్రంథం ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ అతిశయపడాలో నాలుగో అధ్యాయము 1 నుంచి చదువుతాను. మనకు కావాల్సింది 2వ వచనం. ఇది యెహోవా, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన అద్దక్రమం, నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి నడవాల్సిన విధానం చెప్తాడు. సత్యమును బట్టి నెంబర్ 1, నెంబర్ 2 న్యాయమును బట్టి, నెంబర్ 2 నీతిని బట్టి, అదనమాట. కాబట్టి ఈ 3, 1 సత్యం ఉండాలా, 2 న్యాయం ఉండాలి, 3 నీతి ఉండాలా. ఇలాగ నడిస్తే యెహోవా యందు అతిశయించువాడై ఉంటావు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కాబట్టి ధర్మశాస్త్రం నువ్వు పాటించినప్పుడు నువ్వు సత్యాన్ని బట్టి నడవాలా, న్యాయం ఖచ్చితంగా తూకం చూసి ఉండాలా, నీతిని జరిగించే విధంగా నువ్వు నడుచుకోవాలా. అలా నడిచినప్పుడు ఆయన యందు అతిశయపడుదురు. అంతేగాని నువ్వు ఏమీ చేయకుండా ఎట్లా అతిశయపడుతున్నా? ఇశ్రాయేలు పౌరుడు లేకపోతే యూదుడు నువ్వు ఏమీ చేయకుండా ఎలా గడిచిపడి, ఏమీ చేయకుండా అంటే ఏంది? సత్యమును బట్టి, న్యాయాన్ని బట్టి, నీతిని బట్టి నడవకుండా నేను ఇశ్రాయేలు పౌరుడు, లేకపోతే నేను యూదా వ్యక్తిని, లేకపోతే ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళు, లేదా సున్నత కలిగిన అతిశయపడుతున్నావే, ఏం ఉపయోగం? దేవుడు ఏ విషయంలో సంతోషిస్తాడో వాళ్ళు గుర్తెరగలేకపోయారు. దాని గురించి ఇర్మియా 4 ఇలాగన్నాడు. ఇర్మియా 9వ అధ్యాయంలో 24వ వచనం ఉంటుంది. ఇర్మియా గ్రంథం 9:24. అతిశయించువాడు, గుర్తుపెట్టుకోవాలా. నువ్వు అతిశయిస్తున్నావా? అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపోవాలనగా అది. కాబట్టి ఇశ్రాయేలు పౌరుడు నువ్వు అతిశయిస్తున్నావా? నువ్వు అతిశయిస్తే దేన్ని బట్టి అతిశయింపాలి అని చెప్తానంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొని బట్టి అతిశయింపోయాను. అట్టి వాటిలో నేను ఆనందించువాడిని యెహోవా సెలవిచ్చున్నాడు. అదనమాట, యెహోవా సెలవిచ్చున్నాడు. భూమి యందు కృప చూపాడు ఆయన, నీతి న్యాయం జరిగించేవాడు. కాబట్టి మనం నీతి న్యాయం జరిగించాలా, సత్యమును బట్టి నడుచుకోవాలా. అలా నడవకుండా నాకు అతిశయ కారణం కలదు అని అన్నావు అనుకో, కుదరదు అన్నాడు. ఇలాగూ అనేక సందర్భాలు ఉన్నాయి. అతిశయాన్ని గురించి వదిలేస్తున్నా. కాబట్టి ఇశ్రాయేలు జనులు
అతిశయ కారణం ఎక్కడా అని అపోస్తులైన పౌలు అన్నప్పుడు, నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు ఇశ్రాయేలు పౌరుడా? నేను ధర్మశాస్త్రం బట్టి అతిశయిస్తున్నాను. ఓకే, రైట్, నువ్వు అన్నది కరెక్ట్, నేను ఒప్పుకున్నా. కానీ నువ్వు సత్యాన్ని బట్టి నడుస్తున్నావా, అతిశయిస్తున్నావా? నేను సత్యం జరిగిస్తున్నాను యెహోవా యందు, కాబట్టి నేను అతిశయించవచ్చు అని నువ్వు అతిశయిస్తున్నావా? లేదు, నీతిని బట్టి అతిశయిస్తున్నావా? లేకపోతే న్యాయాన్ని బట్టి అతిశయిస్తున్నావా? ఏమి చేయకుండా ఎట్లా అతిశయిస్తున్నావు? కాబట్టి నీ అతిశయ కారణం పొందదు. కాబట్టి ఏ మనుషుడు అతిశయించకూడదని చేశాడు దేవుడు అంటే, అలాగ మనుషుడు కనుక అతిశయిస్తే రక్షణ పొందిన వాడై ఉంటాడు. అందువలన దేవుడు ఏ మనుషుడు అతిశయింపకూడదని అతిశయించే మార్గం క్రీస్తు యేసునందు ఏర్పాటు చేశాడు కొత్త నిబంధన సంబంధంగా. మూడోది, ఎవరైనా అతిశయించాలంటే క్రీస్తు యేసునందు మాత్రం అతిశయించాలని దేవుడు నిర్ణయించాడు. అది మర్చిపోకూడదు. ఫస్ట్ వన్, భూమి మీద అతిశయించే వ్యక్తులు ఉన్నారు. తమ జ్ఞానాన్ని బట్టి, తమ శౌర్యాన్ని బట్టి, తమ ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించేవాళ్ళు ఉన్నారు. కానీ ఇవన్నీ దేవుని వాళ్ళ నుంచి కలుగుతాయని వాళ్ళు విస్మరిస్తారు. రెండవది, ఇశ్రాయేలు పౌరులు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పాడు, గుర్తుపెట్టు. అతిశయ కారణం ఎక్కడ అని వాళ్ళ గురించి మాట్లాడింది రోమీయులకు రాసిన పత్రిక 3:7 కొట్టివేయబడిను అంటే, కొట్టివేయబడి అంటే అతిశయ కారణం దేన్ని బట్టి అతిశయిస్తారంటే వాళ్ళు ధర్మశాస్త్రం బట్టి అతిశయిస్తారు. ధర్మశాస్త్రం కలిగిన జనులు సున్నతి పొంతను బట్టి అతిశయిస్తారు. కాబట్టి నువ్వు అతిశయించక్కర్లేదు, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, ఎట్లా అతిశయిస్తావు? అయితే నేను అతిశయిస్తానికి లేదా? అతిశయించవచ్చు నువ్వు ధర్మశాస్త్ర ప్రకారంగా. కానీ దేవుడు అతిశయించడానికి 3 పాయింట్లు పెట్టాడు. సత్యం బట్టి అతిశయించాలి, నువ్వు సత్యం జరిగించావా? నీతిని బట్టి అతిశయించాలి, నువ్వు నీతిగా జీవించావా? న్యాయాన్ని కనపరచాలి, నువ్వు న్యాయాన్ని కనపరిచావా? 3 బట్టి నువ్వు అతిశయించాలి ధర్మశాస్త్రం. మరి నువ్వు చేయించావా? నువ్వు చేయలా. కాబట్టి ఈ 3 సత్యాన్ని బట్టి, నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి కనపరిచిన ఒక వ్యక్తి ఉన్నాడు ధర్మశాస్త్ర సంబంధంగా. ఆ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి మానవ జాతి, అటు ఇశ్రాయేలు పౌరుడైనా అన్ని జనుడైనా ఎవరైనా సరే క్రీస్తునందు అతిశయించాలని దేవుడు నిర్ణయించాడు. 3వ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. 3వ పాయింట్, అతిశయించడం అంటే ఏంటి? అతిశయించడం అంటే నువ్వు పాపివై ఉన్నప్పుడు, నీ పాపం విమోచించబడినప్పుడు, దేవుడు విమోచించి నీకు రక్షణ కలిగించడం, నువ్వు అతిశయించవచ్చు. అయ్యా, నాకు క్రీస్తు యేసునందు ఇట్లా మహాభాగ్యం అనుగ్రహించావు అని నువ్వు అతిశయించవచ్చు, తప్పులేదని. కానీ ఆ విషయం మానవ జాతి గ్రహించాలని దేవుడు క్రీస్తు యేసునందు దాన్ని పొందుపరిచాడు. మనం గుర్తెరగాలి ఆ విషయాన్ని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. అయినను దేవుడు కరుణా సంపూర్ణుడై ఉండి మనము మన అపరాధం చేత చచ్చిన వారు ఉన్నప్పుడు సైతము మన ఏళ్ళ చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బతికించను. కాబట్టి ఇది బాప్తిసం అనే కార్యక్రమంలో నిన్ను బతికిస్తాడు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు బాప్తిసం అనే కార్యక్రమంలో బ్రతికింపబడ్డావు అంటే నువ్వు రక్షించబడ్డావు. నువ్వు బాప్తిసం అనే కార్యక్రమంలో బ్రతికింపబడిపోతే రక్షింపబడినట్లు లెక్క. పిల్లవాడు పుట్టంగానే డాక్టర్ ఏం చేస్తాడంటే, తెలివితేటలు గల డాక్టరు పిల్లవాడిని ఏం చేస్తాడంటే కొడతాడు, నడిపిన అలా కొట్టంగానే వాడు కేవ్ 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 నడుస్తాడు. ఏడ్చాడంటే ఆ పిల్లవాడు భూమి మీద తమ యొక్క ఉనికిని చాటుకోవడానికి వచ్చినట్టు కింద లెక్క అనమాట. పిల్లవాడు ఏడవకునిట్టానే ఉన్నాడు అనుకో, డాక్టర్కి అనుమానం వచ్చేసింది. కాబట్టి వాడు బ్రతికింపబడ్డాడు అని దానికోసం డాక్టర్కి ఒక సింపుల్ ఉంటుంది. అలాగనే నువ్వు బ్రతికింపబడే కార్యక్రమం బాప్తిసం అనే కార్యక్రమం ఏర్పాటు చేశాడు. బాప్తిసం అనే కార్యక్రమం నువ్వు బ్రతికింపబడటం, చచ్చిన వాడు బ్రతికింపబడే కార్యక్రమం బాప్తిసం అనే కార్యక్రమం జరుగుతుంది. ఇంక వేరే ఆప్షన్ ఏం లేదు. నువ్వు బ్రతికింపబడ్డావు అంటే నీ పాపాలకు విమోచన కలుగుతుంది. నీ పాపాలకు విమోచన నువ్వు రక్షించబడ్డావు. ఈ రక్షణ భాగ్యం కోసమే ఇశ్రాయేలు ధర్మశాస్త్రం అంటే పెట్టుకుంది. ఆ ధర్మశాస్త్రం అంటుకోబెట్టుకోబెట్టి కదా వాళ్ళు అతిశయించింది.
కాబట్టి నువ్వు అతిశయించి దేనికోసం వెళ్ళి దేవుని సముఖానికి రక్షించబడటానికే కదా వెళ్ళింది. కానీ నువ్వు ఏ ధర్మశాస్త్రాన్ని అయితే రక్షించదని వెళ్ళావు, ఆ రక్షించిన ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. అతిశయ కారణం ఎక్కడది? కొట్టివేయబడి. ఎక్కడ కొట్టివేయబడి? క్రీస్తు యేసునందు కొట్టివేయబడి. మన శుక్రవారం బైబిల్లో చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడంటే, కొట్టివేసిన దేవుడు మానవ జాతి మొత్తానికి రక్షణ భాగ్యం క్రీస్తు యేసునందు ఇస్తున్నాడు. కాబట్టి ఎవరు అతిశయించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏమంటే, కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా. ఉపకారం అంటే ఏంటంటే తెలుసా నీకు? తిరిగి మళ్ళీ ఆశించదు ఉపకారం. ఆశించి చేసేది కాదు ఉపకారం. ఉపకారం అనేది ఆశించి చేసేది కాదు. కాబట్టి ఉపకారం అనేదాన్ని చాలా చక్కగా వాడాడు. మన నీ దగ్గర నేను నీ దగ్గర ఏదో ఆశించి చాటలా, నువ్వేదో నాకు మొండ్లు మాణిక్యాలు ఇస్తావునో లేకపోతే ఇంకోటి నేను ఆశించి నీ చెట్లు, నేను నీ మీద కనికరపడి దయదలిసి నేను ఉచితంగా ఫ్రీగా నీకు రక్షణ భాగ్యం గురించి అది మెయిన్ పాయింట్. అత్యధికంగా తన కృపామయం రాబోయే కనపడుతుంది. క్రీస్తు యేసునందు 7వ వచనం, మనను ఆయనతో కూడా లేపి బాప్తిసం అనే కార్యక్రమం పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టారు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగింది కాదు కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు అన్నమాట. కాబట్టి ఇప్పుడు 3వ పాయింట్ ఏంటంటే, 1వ పాయింట్ ధర్మశాస్త్రం ఉందని అతిశయపడతారు, 2వ పాయింట్ సున్నతి ఉందని అతిశయిస్తారు, 3వది మేము క్రియలు చేశాం కాబట్టి రక్షించబడతామని ఇశ్రాయేలు అతిశయపడతారు. మీరు అతిశయింప వీడిపడలేదు క్రియల వలన. అంటే ఏంది? ఎడ్ల యొక్క మేకల యొక్క వెండి బంగారం వంటి వస్తువుల యొక్క దేవుని సముఖాన్ని తీసుకొచ్చి ఇస్తే దేవుడు మిమ్మల్ని రక్షించాడని మీరేమి చెప్పుకోని అవసరం అన్నమాట. కాబట్టి దేవుడు మానవ జాతికి ఏం చేశాడంటే విశ్వాసం ద్వారా, అంటే క్రీస్తు యేసునందు నువ్వు విశ్వాసం ఉంచితే నీకు రక్షణ భాగ్యం అనుగ్రహిస్తాడు. నీకు రక్షణ భాగ్యం అనుగ్రహిస్తే నువ్వు అతిశయపడవచ్చు. కానీ నువ్వేదో చేసావంటే చాలామంది ఏం చెప్పుకుంటారంటే, చాలా ఒక బైబిల్ పట్టినంత పుస్తకం చెప్పు మహానుభావులు ఉన్నారు. నేను ఎన్నో పాపాలు చేశాను కాబట్టి దేవుడు నన్ను కనికరించి నన్ను పిలిచి ఆయన రక్షించని చెప్పుకుని ఉన్నారు. లేకపోతే నేను అది ఇస్తున్నాను ఇది ఇస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను రక్షిస్తానని చెప్పుకుని ఉన్నారు. ఈ రకంగా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా ఉన్నట్టుగా ఇశ్రాయేలు జనులు కూడా క్రియలు కనపరిస్తే దేవుడు మనకు రక్షణ అనుగ్రహిస్తాడని ఆలోచన కనుక ఇది క్రియల వల్ల కలిగింది కాదు అనే విషయం గుర్తుపెట్టుకున్నాడు. ఓ ఇశ్రాయేలు జనులారా, ఇది క్రియల వల్ల కలిగింది కాదు. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. నువ్వు అతిశయ కారణం పడాల్సిన అవసరం లేదు. నువ్వు అతిశయించాలనుకుంటున్నావా? క్రీస్తు యేసునందు మాత్రం అతిశయించి ఒక భాగ్యం పెట్టాడు మానవ జాతి, గుర్తుపెట్టుకోవాలా. అది ఎలా కలిగింది? ఉచితంగా, ఫ్రీ, ఉపకారం. మానవ జాతి దేవుడు ఉపకారం అన్నమాట. ఉపకారం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి నువ్వు అతిశయించాలని కోరుకుంటే క్రీస్తు సిలువ అని తప్ప దేని యందు అతిశయించవాక. గల్తీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ, పౌలా నువ్వు ఎలాగ అతిశయిస్తున్నావు అన్నాడు అనుకో, నేను ఇలాగ అతిశయిస్తున్నాను అని చెప్పాడు. పక్కనే పేజీ దిక్కుతూ ఉంటుంది. గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువను తప్ప మరియు దేని యందును అతిశయపడుట నాకు దూరమగును కాక అదనమాట. కాబట్టి మనుషుడు సిలువ యందు అతిశయపడాలా, మరి దేని యందు అతిశయపడకూడదు. కాబట్టి అతిశయపడే విషయంలో మానవ జాతికి దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు యేసునందు ఆయన సిలువ యందు పెట్టాడు. కాబట్టి మనుషులు దేని యందు అతిశయపడతారు? తమ జ్ఞానాన్ని బట్టి, తన శౌర్యాన్ని బట్టి, తన ఐశ్వర్యం బట్టి అతిశయపడతారు. ఉపయోగం లేదన్నట్టు. లేకపోతే యూదులు తమ ధర్మశాస్త్రాన్ని బట్టి, తమ సున్నతిని బట్టి, తమ క్రియలను బట్టి అతిశయపడతారు. యూదులే అన్నాడు. ధర్మశాస్త్రం కొట్టివేసేసాను. అతిశయ కారణం ఎక్కడ? కొట్టివేయబడింది కదా. నువ్వు ఇప్పుడు కొట్టివేయబడితే నువ్వు అతిశయ కారణం అంటే తీసే అన్నాడు. మరి ఎట్లాగయ్యా నేసింది? అయితే నువ్వు అతిశయించాలంటే క్రీస్తు సిలువ యందు అతిశయించు అన్నాడు. క్రీస్తు సిలువ యందు అతిశయించు. ఈ క్రీస్తు సిలువ ఏం చేసిందంటే నీకు ఉచితంగా రక్షణ అనుగ్రహించింది. ఉచితంగా రక్షించింది. అందువలన అతిశయించువాడు యెహోవా యందు అతిశయించాలని చెప్పాడు కీర్తన గ్రంథంలో.
అదే విషయాన్ని మన కొరింథీయులు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులు చెబుతానంటే, 1:31 అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపని వ్రాయబడి నెరవేరినట్లు, ఇది కీర్తనలు 27 చూసుకోండి. దేవుని మూలంగా అంటే తండ్రి అయిన దేవుని మూలంగా ఆయన అంటే క్రీస్తు మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధత విమోచనయును అదన్నమాట. కాబట్టి దేవుని మూలంగా నువ్వు క్రీస్తు యేసునందు అతిశయించినప్పుడు గుర్తుపెట్టుకుని నీకేమేమి ఉంటుందంటే జ్ఞానం ఉంటుంది, నీతి ఉంటుంది, పరిశుద్ధి ఉంటుంది, విమోచనయును అన్నాడు. కాబట్టి మనం భౌతిక సంబంధంగా జనులు చూసినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ శౌర్యాన్ని బట్టి, వాళ్ళ ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించారు. అది తీసి పక్కన పడాను. మానవజాతి రెండుగా చీల్చిన విధానాన్ని బట్టి ఇశ్రాయేలు తమ ధర్మశాస్త్రాన్ని బట్టి, తమ సున్నతిని బట్టి, ధర్మశాస్త్ర సంబంధం తమ క్రియలను బట్టి అతిశయించారు. కానీ ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కాబట్టి, అతిశయకాండం అది కొట్టివేయబడింది కాబట్టి, ఇప్పుడు అతిశయకాండం ఎక్కడ పడాలి అంటే నువ్వు క్రీస్తు యేసునందు అతిశయకాండం, ఆయన సిలువయందు అతిశయకాండం పడాలా. అందువల్ల ఏం చెప్పాడంటే అక్కడ కీర్తనలు 27 కోట్ చేసింది తిరిగి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు చెబుతానంటే, క్రైస్తవ జీవితం జీవించే వాళ్ళకి అతిశయించువాడు యెహోవా యందునే అతిశయింపవలెను అని వ్రాయబడి నెరవేరినట్లు, దేవుని మూలంగా అంటే తండ్రి అయిన దేవుని మూలంగా ఆయన అంటే యేసుక్రీస్తు మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధి విమోచనయును. కాబట్టి నువ్వు క్రీస్తు యేసునందు అతిశయిస్తున్నావా? నువ్వు అతిశయించకపోతే నీకు విమోచన అయ్యేవనే ఆలోచన ఉండదు. అతిశయించడం అంటే నేను పెద్ద జ్ఞాన్ని, నేను పెద్ద అనుకోవాకండి. నీ పరిశుద్ధతను కాపాడటానికి నువ్వు నీతిగా జ్ఞానయుక్తంగా జీవించాలా. అందువల్ల నువ్వు విమోచించబడ్డావు. కాబట్టి ఎవరైనా మనందరమే కృపచేతనే రక్షించబడ్డాం విశ్వాసం ద్వారా, వేరే ఆప్షన్ లేదు. కనుక మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా అతిశయించడం అంటే ఓ అది గొప్ప ఇది గొప్ప వాళ్ళకంటే మేము ఇది మనకు మనమే పరిశుద్ధులాగా కొంతమంది ఫీల్ అయ్యే వ్యక్తులు ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. అది కాదు. నీతి న్యాయములు జరిగించడానికి దేవుడి క్రీస్తు యేసునందు నీ ఎందుకు ఏర్పరచుకుని గుర్తెరిగి జ్ఞానయుక్తంగా నీకు అనుగ్రహించిన విమోచన పోగొట్టుకోకుండా క్రీస్తు యేసునందు ఆయన సిలువ యందు నువ్వు అతిశయించాలని, అతిశయించడం అనేది ఒక పెద్ద ప్రోగ్రాం. చాలా ఉంది. ఇంకా మీరు ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా అతిశయించడానికి విధానాన్ని ఉంది, చదువుకోండి. కాబట్టి మనం మనసులో గర్వించని నెబుకద్నెజరులాగా గుర్తుపెట్టుకోవాలా. సూర్యుడిలాగా మనం ఏదో మన బలాక్రమను అని ఆశించక, లేకపోతే మన ఐశ్వర్యం బట్టి కాకుండా, మనకు అనుగ్రహించిన పరిశుద్ధతను పోగొట్టుకోకుండా జ్ఞానయుక్తంగా నీతిగా ప్రభుని యేసుక్రీస్తునందు అతిశయించాలని ప్రభుని యేసుక్రీస్తునందు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.